ఈ రోజు అంబేద్కర్ భవనం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అతి తక్కువ బడుగులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం అందుబాటులో ఉంటుందని భవనంను నిర్మించి 40 సంవత్సరాలు పైగా అవుతుంది. మౌలిక సదుపాయాలు లేక శుభకార్యములకు అందుబాటు లేకపోవడం నందుకు ఈ విషయం రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వెంటనే 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందుకని ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి కీర్తిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాదనాల వెంకటరమణ, మాల మహానాడు నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు నలగట్ల ప్రభావతి, గోడ రమణయ్య, ఆస్తోటి రమణయ్య, నాయకల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఘనంగా పాలాభిషేకం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. వెనక్కి పోవాలి, పోసి మొత్తం వెనక్కి. బకెట్ ఎత్తిపోసి ఒకటేసారి సరిపోద్ది. నమస్కారం. నా పేరు నలగట్ల ప్రభావతి. నిరుపేదలకి ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు శుభకార్యములకు అంబేద్కర్ భవనం మరమ్మతుల పనుల కోసం 16 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కోటంరెడ్డి సోదరులు శ్రీ కోటంరెడ్డి శ్రీధరన్న గారు, ఈరన్న గారు మన దళిత కుటుంబాల కోసం శుభకార్యములు చేసుకునేదానికి 16 లక్షలు, ఇక్కడ మరమ్మతుల పనుల కోసం 16 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అందుకోసం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం జరిపిస్తున్నాం ఈరోజు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు శుభకార్యములు చేసుకోవడానికి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఈ భవనం నిర్మించి 40 సంవత్సరాలు పై అవుతున్నా కానీ ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. శుభకార్యములకు చాలా అరుదుగా వస్తున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన ఇక్కడ శుభకార్యాలు కూడా పూర్తిగా ఆగిపోవడం జరిగింది. మేము దాన్ని మా ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు అందరం కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒక వారంలోనే దీన్ని 16 లక్షల రూపాయలు కోటంరెడ్డి సోదరులు మంజూరు చేయించి టెండర్ కూడా పిలవడం జరిగింది. వచ్చే అంబేద్కర్ జయంతి లోపే సుందరవందనంగా దీన్ని మారుస్తారని చెప్పి కోటంరెడ్డి సోదరులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.